హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు కమ్మటి దోసకాయ పెసరపప్పు రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను. ఈ పప్పు అయితే చాలా టేస్టీగా ఉంటుంది, చేయడం కూడా చాలా ఈజీ. అండ్ ఇది వచ్చేది సమ్మర్ కదా, పెసరపప్పు ఒంటికి చలవ చేస్తుంది అండ్ దోసకాయ కూడా చలవ చేస్తుంది. కాబట్టి సమ్మర్లో ఈ రెసిపీని ఖచ్చితంగా ట్రై చేయండి. టేస్ట్ అయితే అద్దరిపోతుంది. కడుపు నిండా ఇది ఒక్క పప్పు ఉంటే చాలు, కడుపు నిండా తినేస్తారు, అంత టేస్టీగా ఉంటుంది. చూస్తుంటేనే టెంప్టింగ్గా ఉంది కదా. మరింత ఆలస్యం, ఈ పప్పుని ఎలా చేయాలో చూపిస్తాను, పదండి. ఈ టేస్టీ పప్పుని ప్రిపేర్ చేసుకోవడం కోసం నేనైతే ఈ గ్లాస్తో ఒక గ్లాసు పెసరపప్పుని తీసుకున్నాను. ముందుగానే ఇలా కడిగి శుభ్రంగా నానబెట్టేశాను. అలాగే ఒక చిన్న సైజు దోసకాయలు అనమాట, 2 దోసకాయలను తీసుకున్నాను. మీడియం సైజు 3 టమాటాలు, 4 పచ్చిమిర్చి, అలాగే ఒక చిన్న సైజు ఆనియన్ని తీసుకున్నాను. వీటిని శుభ్రంగా కడిగి కట్ చేసుకుందాం. ముందుగా ఇలా ఈ కూరగాయలన్నీ శుభ్రంగా కడిగి ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇక్కడ స్టవ్ ఆన్ చేసేసుకొని కుక్కర్ పెట్టేసుకోవాలి. నేను కుక్కర్లో చేస్తున్నాను, వేరే ఏ గిన్నెలో అయినా చేసుకోవచ్చు. కుక్కర్లో చేస్తున్నా కానీ విజిల్ ఏం పెట్టను, పెసరపప్పు చేస్తున్నాం కదా, చాలా ఈజీగా తొందరగానే కుక్ అవుతుంది పెసరపప్పు. కుక్కర్ని కాస్త వేడెక్కనివ్వాలి. కుక్కర్ వేడైంది. కుక్కర్ వేడిన తర్వాత ఒక 2-3 స్పూన్లంతా ఆయిల్ని వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కింది. ఒక 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ అంతా ఆవాలు, వీటిని కాస్త వేగనివ్వాలి. ఒక ఎండుమిర్చిని కూడా ఇలా చించుకొని వేసుకోవాలి. అలాగే కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, ఆనియన్ ముక్కల్ని కూడా వేసుకోవాలి. వీటిని ఆయిల్లో కాస్త ఫ్రై చేసుకోవాలి. ఈ ఆనియన్స్ కొంచెం ఇలా కలర్ చేంజ్ అయ్యే వరకు మగ్గితే సరిపోతుంది. ఇందులోనే మనం కట్ చేసి పెట్టుకున్న దోసకాయ ముక్కల్ని కూడా వేసేసుకోవాలి. అది బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఈ దోసకాయ ముక్కల్ని ఆయిల్లో ఒక 2-3 నిమిషాలు కాస్త మగ్గనివ్వాలి. మూత పెట్టేసుకొని ఒక 2-3 నిమిషాలు మగ్గనివ్వాలి. 2-3 నిమిషాల తర్వాత మూతను తీసి ఒకసారి కలుపుకోవాలి. కొంచెం సాఫ్ట్గా అయినాయి. ఈ దోసకాయ ముక్కలు కూడా చాలా ఫాస్ట్గానే మగ్గిపోతాయి. ఇప్పుడు ఇందులో కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కల్ని కూడా వేసేసుకోవాలి. టమాటా ముక్కల్ని కూడా ఒకసారి మొత్తం అంతా కలిసేలాగా కలుపుకోవాలి. దోసకాయ ముక్కలు అదంతా పోపు అదంతా. ఈ టమాటా ముక్కల్ని కూడా కొంచెం సాఫ్ట్గా అయ్యేంత వరకు ఒక 2 నిమిషాల పాటు మూత పెట్టేసుకొని మగ్గించుకోవాలి. 2 నిమిషాల తర్వాత మళ్ళీ మూతను తీసేసి ఒకసారి కలుపుకోవాలి. టమాటాలు కొంచెం సాఫ్ట్గా అయినాయి. ఇప్పుడు ఇందులో ముందుగా నానబెట్టిన పెసరపప్పు ఉంది కదా, అందులో నుంచి నీళ్ళన్నీ వంపేసి ఈ పప్పుని ఇందులో వేసేసుకోవాలి. పప్పు వేసుకున్న తర్వాత ఈ పప్పుని కూడా ఆయిల్లోనే కొద్దిసేపు ఒక 2-3 నిమిషాలు ఇలా కాస్త ఫ్రై అవ్వనివ్వాలి. ఇలా 2 నిమిషాలు పప్పుని కూడా మగ్గనిచ్చి ఇప్పుడు ఇందులో ఒక 1/2 టీ స్పూన్ అంతా పసుపు, రుచికి సరిపడా సాల్ట్, నేను ఈ స్పూన్తో 3 స్పూన్స్ సాల్ట్ వేస్తున్నాను. సరిపోకపోతే మళ్ళీ తర్వాత వేసుకోవచ్చు. అలాగే కారం, ఉప్పు వేసిన స్పూన్తోనే 2 స్పూన్ల కారం వేస్తున్నాను, ఎందుకంటే పచ్చిమిర్చి, ఎండుమిర్చి కూడా వేసుకున్నాం కదా. ఇప్పుడు వీటన్నిటిని బాగా కలుపుకోవాలి.
ఇలా బాగా కలుపుకున్న తర్వాత జస్ట్ 1 నిమిషం పాటు మూత పెట్టి కొంచెం మగ్గనివ్వాలి. 1 నిమిషం తర్వాత మళ్ళీ మూతను తీసి ఒకసారి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత పప్పు ఉడికించుకోవడానికి వాటర్ వేసుకోవాలి. పప్పు 1 గ్లాస్ తీసుకున్నాం కదా, 2 గ్లాసుల వాటర్ సరిపోతుంది. వాటర్ వేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఉప్పు ఏమైనా తగ్గిందేమో చెక్ చేసుకొని అడ్జస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు మంటను మీడియంలోకి అడ్జస్ట్ చేసుకొని మూతను పెట్టి పప్పును ఉడకనివ్వాలి. మధ్య మధ్యలో 1-2 సార్లు చెక్ చేసుకోవాలి పప్పు ఉడికిందో లేదో. 5-6 నిమిషాలు అయితే అయ్యింది. 5-6 నిమిషాల తర్వాత మూతను తీసి చూపిస్తున్నాను మళ్ళీ మీకు. పప్పు అయితే ఉడికింది. స్మెల్ అయితే అదిరిపోయింది. చాలా మంచి స్మెల్ వస్తుంది పప్పులోంచి. దోసకాయ పెసరపప్పు టేస్ట్ కూడా అదిరిపోతుంది అసలు. ఇంకొక 2 నిమిషాలు పెడదాము. కొంచెం దగ్గరికి కొద్దిగా ఉడకాలి పప్పు. అలాగే ఇందులో ఒక 2 రెమ్మల కరివేపాకు, 1 గుప్పెడంతా కొత్తిమీరను ఇలా సన్నగా కట్ చేసి కడిగి వేసుకోవాలి. ఇదంతా ఒకసారి కలుపుకోవాలి. ఇంకొక 2 నిమిషాలు మూతను పెట్టి మగ్గించుకుందాం. 2 నిమిషాలు మగ్గితే సరిపోతుంది. 2 నిమిషాలు అయింది. స్మెల్ అయితే అదిరిపోయింది అసలు. పప్పు కూడా చూడడానికి కలర్ఫుల్గా చాలా టెంప్టింగ్గా ఉంది. ఇప్పుడే తినాలి అన్నంత కమ్మటి వాసన వస్తుంది పప్పులోంచి. పర్ఫెక్ట్గా ఉంది, రెడీ అయింది పప్పు అయితే. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే. ఎంతో టేస్టీ అయినా ఈ పప్పుని మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్స్లో తెలియజేయండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ఖచ్చితంగా ట్రై చేయండి. దోసకాయ కాంబినేషన్లో పెసరపప్పు. ఈ నా పప్పు రెసిపీ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి మంచి హెల్దీ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.